హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ అచారీ చికెన్ చేసుకుందాం. ఇది సండే స్పెషల్. అందరికీ నచ్చేట్లు స్పైసీగాను చేసుకోవచ్చు, స్పైసీ లేకుండా కానీ వేసుకోవచ్చు. మనం ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. దీనికి ముందుగా మనం చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు పసుపు వేసుకొని చికెన్ని నీట్గా కడుక్కుంటే నీసు వాసన అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు మొత్తం కలుపుకొని ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేటట్లుగా సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ రోస్ట్గా చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్, కొంచెం వేస్తున్నాను నేను కలర్ఫుల్గా ఉంటుందని. ఇది వేయడం వల్ల కళ్ళకి కొంచెం బాగా కనిపిస్తుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కలిపి ఒక 2 స్పూన్లు ఉండేటట్టుగా వేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. మనం కొబ్బరి వేసాం కదా, అడుగంటుతుంది. ఇప్పుడు అచారీ స్టైల్ అన్నాను కదా, మన దగ్గర మామిడికాయ ఊరగాయ ఉంటుంది కదా, దానిపైన ఉన్న ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ వచ్చే వరకు. ఇలా వేయడం వల్ల హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం లివర్ని యాడ్ చేసుకోవాలి. లివర్ అనేది మనం ముందుగానే వేసేస్తే చికెన్ మొత్తం నీసు వాసన వస్తుంది. అందుకని చికెన్ ఇలాగా మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని లివర్ని ఇప్పుడు ముక్కలుగా చేసుకోవాలి. కొంచెం సైడ్కి జరుపుకొని మనకి ఎన్ని ముక్కలు ఎంతెంత చిన్న పీసెస్ కావాలో అలాగా చిన్నట్టుగా చేసుకోవాలి. ముందుగానే మనం పీసెస్గా చేసేయకూడదు. ఇలాగా ఉడికిన తర్వాత పీసెస్గా చేసుకోవాలి. అప్పుడు నీసు వాసన లేకుండా బాగా ఫ్రై అయ్యి ముక్క కూడా గట్టిగా ఉంటుంది. లివర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత ఎంత రోస్ట్ కావాలి, ఎంత గ్రేవీ కావాలి అడ్జస్ట్ చేసుకొని మనం టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోవాలి. ఈ ఫ్రై అయితే పప్పులో కానీ రసంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్లో ఎలా కుదిరిందో చెప్పండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని ఆనియన్స్తో ఇలాగా గార్నిష్ చేసుకున్నాను. ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.